కీర్తనల గ్రంథం, ప్రవక్తలు రాసినటువంటి గ్రంథాలు మనం చదువుతా ఉన్నప్పుడు దాంట్లో యేసు ప్రభువుకు సంబంధించినటువంటి మాటలు కూడా ఉంటాయి. మెస్సియానిక్ సామ్స్ అంటారు. వీటిని ఏమంటారంటే మెస్సియానిక్ సామ్స్ అంటే మెస్సియా కీర్తనలు. మెస్సియా కీర్తనలు. యెషయా గ్రంథంలో మరి 49, 48 అక్కడి నుంచి అన్నీ కూడా మెస్సియానిక్ సామ్స్ ఉంటాయి. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు అని యెషయా గ్రంథంలో స్టార్ట్ అవుతుంది. అంతే కదా, అతను కేకలు వీధుల్లో వినబడవు, అతని కంఠస్వరము వీధుల్లో వినపడదు. అంతేకాదు, ఆయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడు అవిసినారను రాసినారు ఒత్తిని ఆర్పడు. ఇంకా ఎండిల భూమిలో లేత మొక్క వలె ఆయన పెరిగాడు, వదకు తేబడిన గొర్రెపిల్ల వలె ఆయన వచ్చాడు, బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనముగా ఉన్న గొర్రె వలె ఆయన ఉన్నాడు. ఈ విధంగా మెస్సియానిక్ సామ్స్ మరి అనేక చోట్ల బైబిల్ గ్రంథంలో ఉన్నాయి, యేసు ప్రభు వారిని గురించినటువంటి కీర్తనలు. కాబట్టి ఇది దావీదు రాస్తా ఉన్నప్పుడు దావీదు శ్రమలకు సంబంధించింది, అలాగే దావీదుకు ఆశీర్వాదాలకు సంబంధించింది, దావీదుకు జరిగే మేళ్లకు సంబంధించింది. అంతేకాదు, యేసు ప్రభు వారి శ్రమలకు సంబంధించింది, యేసు ప్రభు వారికి ఆశీర్వాదాలకు సంబంధించింది, యేసు ప్రభు వారి యొక్క మేళ్లకు కూడా సంబంధించింది. ఈ కీర్తనలో 2 రకాల ప్రజలు ఉన్నారు. చెప్పండి, ఆ 2 రకాల ప్రజలు ఎవరు? 1 నుంచి 7వ వచనం దాకా ఒక రకమైన ప్రజలు, 8వ వచనం నుంచి 12వ వచనం దాకా ఒక రకమైనటువంటి జనాలు. 2 వర్గాలు. ఎవరు ఆ 2 వర్గాలు? ఆయన ఇచ్చిన రక్షణను బట్టి సంతోషించేవాళ్ళు, ఆయన మీదే తిరుగుబాటు చేసేవాళ్ళు కదండి. వీళ్ళు ఏమవుతారు, వాళ్ళు ఏమవుతారు, చాలా స్పష్టంగా క్లియర్గా ఈ కీర్తన భాగంలో ఉంది. చదివి చెప్పండి. మీకుండా వచ్చిన చూడండి. వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి, దురపాయము పన్నిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయిరి. దావీదు అంటా ఉన్నారు, వారు నాకు అనలా. చూసారా మీరు అక్కడ ఏమనుంది? వారు నీకు. నీకు అంటే ఎవరు ఇక్కడ? యేసు ప్రభువుకి వాళ్ళు ఏం చేయాలని ప్రయత్నం చేశారు? కీడు చేయాలని కదా. ఇంకా ఏం చేయాలని? కీడు చేయవలనని ఉద్దేశించిరి, ఆయన మీద దురపాయములు పన్నిరి, కానీ దాన్ని ఏం చేయలేకపోయిరి? కొనసాగింపలేకపోయిరి అనే మాటను మనం చూస్తా ఉన్నాం కదండి. యేసు ప్రభు మీద కీడు చేయాలని చాలా మంది శాస్త్రులు, పరిచయాలు ఏం చేశారు? ప్రయత్నం చేశారు. ఆయన చంపాలని ఏం చేశారు? దురపాయములు పన్నారు, నేరములు ఆయన మీద మోపారు, సిలువకి అప్పచెప్పారు. కానీ 3వ రోజున ఏం జరిగింది? 3వ రోజున ఏం జరిగిందండి? అక్కడ ఉంది, కానీ దానిని వారు కొనసాగింప లేకపోయిరి. అంటే అయిపోయాడు, ఇట్ ఈస్ ఫినిష్డ్ అనుకున్నారు. యేసుప్రభు వారి సిలువలో ఆ మాట పలకంగానే సమాప్తమైంది అనగానే ఏమనుకున్నారు వాళ్ళు కూడా? అమ్మయ్య, ఈ దరిద్రం పోయిందిరా అని చేతులు ఏం చేసుకున్నారంట? చేతులు దులుపుకున్నారు. దానికంటే ముందు ఒక ఆయన దులుపుకున్నాడు. ఎవరైనా? పిలాతు దులుపుకున్నాడు ముందు. పాపం ఆయనేమో సదుద్దేశంతో దులుపుకున్నాడు. ఆయన ఏంటి ఆయన సదుద్దేశం? ఈ నేరం నా మీద, నా పిల్లల మీద ఉండకుండాను గాక అన్నాడు. మరి ఈ ప్రజలు వీళ్ళు ఎట దులుపుకున్నారు? మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక అని చెప్పేసి ఏం చేశారు? వీళ్ళు చేతులు దులుపుకున్నారు అనమాట. పిండి పిండి చేసేసాం, ఆయన పొడి పొడి చేసేసాం, అయిపోయింది ఆయన పని, ఇక హ్యాపీ అనుకున్నారు. ఉండి 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 ఏం జరిగింది? 3వ రోజున ఆదివారం తెల్లవారుతా ఉండగా దేవదూత రావటం, ఆ రాయిని పొర్లించటం, ఆ రాయి మీద కూర్చోవటం, మెరుపులు భూకంపం కలగటం, శిష్యులు అంట సైనికులు చచ్చిన వాళ్ళ వల్లే బోర్లా పడుకోవటం, ఈ సంగతులు వచ్చి వారు శాస్త్రులు, పరిచయాలకు తెలియజేయటం. వాళ్ళే ఉన్నారు, చాలా డబ్బులు ఇచ్చి మేము నిద్రపోతా ఉన్నప్పుడు శిష్యులు ఎత్తుకొని పోయారు అని అబద్ధం చెప్పండి అన్నాడు. అక్కడే వాళ్ళు దొరికిపోతారు. ఎట్లా చెప్పండి? మేము నిద్రపోతా ఉన్నప్పుడు ఎవరు వచ్చి ఎత్తుకుపోయారంట? శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారు. అందులో ఒక చిన్న లాజిక్ ఏంటి చెప్పండి? నిద్రపోయేవాడికి ఏం తెలుసుద్ది ఎవరు వచ్చి ఎత్తుకుపోయారో? అంతే కదా. ఖచ్చితంగా శిష్యులే అని మీరెట్ట చెప్పగలరు?
నిద్రపోయే వాడికి ఎట్లా తెలుసుద్ది? ఖచ్చితంగా శిష్యులే వచ్చి ఎత్తకపోయారని వాళ్ళని కాలర్ పట్టుకొని అడిగితే వాళ్ళు ఏం జవాబు చెబుతారు? యేసుప్రభు వారు తిరిగి లేచాడు అన్నా కూడా నమ్మకుండా వాళ్ళు దురుపయాలు క్షమించండి. దురుపాయములు వారి మీద యేసుప్రభు వారి మీద పన్నారు కానీ కానీ దానిని కొనసాగింపలేక పోయిరి. ఏం జరిగింది చివరికి? నీవు వారిని వెనుకకు తిప్పివేసదవు, నీ వింటి నారులు బిగించి వారిని ముఖం మీద కొట్టుదు. వింటి నారులు అంటే ఏంటి? ఇది వింటి నారులు అంటే ఏంటి? విల్లు అంటే ఏంటి? బాణం. నారి అంటే అర్థం ఏంటి? ఇక్కడ నారి అంటే స్త్రీ అని కాదు అర్థం. నారి అంటే తాడు, ఆ బాణానికి కట్టేటువంటి తాడు ఉంటుంది కదా, దాన్ని లెదర్తో తయారు చేస్తారు. దేంతో తయారు చేస్తారు? లెదర్. జంతు చర్మం ఉంటుంది కదా, ఆ చర్మంతో తయారు చేస్తారు. అందుకే అది ఎంత లాగినా ఏమవుదు? సాగుతుందే కానీ తెగదు. వింటి నారులు బిగించి వారి ముఖం మీద కొట్టితివి, గొప్ప అవమానం వాళ్ళకి కలిగింది అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఇది ఇక వాళ్ళకి కలిగేటువంటి శ్రమ, యేసు ప్రభువు మీద, దావీదు మీద తిరగబడేటువంటి వాడికి కలిగే శ్రమ. 8వ వచనం నుంచి చూస్తే, నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును, నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. గమనించారా? నీ హస్తం వాళ్ళని చిక్కించుకుంటుంది. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, వారి కుయుక్తులలోనే దేవుడు వారిని ఏం చేస్తాడంట? పట్టుకుంటాడు అని ఉంది. వారి కుయుక్తులలోనే దేవుడు వారిని ఏం చేస్తాడంట? పట్టుకుంటాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డల మీద, దేవుడికి నమ్మకంగా జీవిస్తూ నమ్మకంగా కొనసాగుతూ ఉన్నటువంటి వారి మీద ఎవరైనా దురుపయాలు పన్నితే దేవుడు వాళ్ళ యొక్క కుయుక్తుల్లోనే ఏం చేస్తాడు? కుయుక్తుల్లోనే పట్టుకుంటాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తాం. మనం అనుకుంటాం చాలా తెలివిగా వాడిని బొట్టలో పడేసాం, చాలా తెలివిగా వాడికి కీడు చేసాం, చాలా తెలివిగా వాడికి నష్టం చేసాం అనుకుంటాం. కానీ దాన్ని ఎవరు చూస్తూ ఉంటారు చెప్పండి? దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. ఇంకా ఏంటంట? ఇంకా దుష్టులకు కలిగేటువంటి ప్రతిఫలము 9వ వచనం చూడండి. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు. తన కోపం వలన యెహోవా వారిని నిర్మూలము చేయును, అగ్ని వారిని ఏం చేయును? అగ్ని వారిని ఏం చేస్తుందంట? అంటే వాళ్ళందరూ అగ్నిగుండం పాలవుతారు. అంతేకాదు 10వ వచనంలో భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసేదవు, నరులో ఉండకుండా వారి సంతానం ఏం చేసేదవు? నశింపజేసేదవు. ఇశ్రాయేలు ప్రజల మీద తిరుగుబాటు చేసిన అనేక జాతులు ఈరోజు భూమి మీద లేవు కదండి. ఇశ్రాయేలు 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో ఆయా దేశాల మీద కూడా ప్రయాణం చేసేటప్పుడు దేవుడు, మేము మన ద్వితీయోపదేశకాండం చదువుతూ ఉంటే దేవుడు అక్కడ చాలా విషయాలు మాట్లాడతాడు. ఇదిగో నీ సహోదరుడుకు ఏశావు సంతానం ఆ దేశం మీద గుండా పోయేటప్పుడు మీరు వాళ్ళకి కీడు చేయకూడదు అని దేవుడు అన్నాడు. మీరు వాళ్ళకి కీడు చేయకూడదు. అంతేకాదు వాళ్ళ బావుల్లో నీళ్లు కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఆహారం కానీ మీరు రోకలు ఇచ్చి కొనుక్కోవాలంటాడు. డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. ఇదిగో లోతు సంతానం వాళ్ళ దేశం మీద గుండా పోయేటప్పుడు కూడా వాళ్ళకి మీరు కీడు చేయకూడదు. అమ్మోనీయులు, మోయాబీలు వీళ్ళకి అసలు మీరు కీడు చేయకూడదంటే వాళ్ళు అట్లాగనే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు, మేము మీ దేశం మీద దాటిపోయేటప్పుడు కాలినడకనే పోతాం, అంతే కదా, మీ బావుల్లో నీళ్లు తాగం, మీ ఆహారం తినం, కాబట్టి మమ్మల్ని పోనీయండి అంటే కొంతమంది పోనీయలేదు. పోనీయకపోగా వాళ్ళ మీదకి దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధం చేయటానికి వాళ్ళు వచ్చారు కొంతమంది. దేవుడు అప్పుడు అంటాడు, ఇదిగో మీరు దయ చూపాలని చెప్పాను, మీరు వాళ్ళ పట్ల దయ చూపించారు, కానీ వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఇక భూమి మీద ఆ సంతానం లేకుండా చేస్తా, భూమి మీద ఆ సంతానం లేకుండా చేస్తా. అర్థమవుతాం? దేవుని ప్రజల మీద తిరుగుబాటు చేసేటప్పుడు చాలామంది అనుకుంటారు, వాడెంతరా, వాడు ఒక లెక్క, మనకి చిటికిన వేలతో సమానం. ఇట్లాంటి మాటలు చాలాసార్లు
గోటితో సమానం, వెంట్రుకతో సమానం అని చాలాసార్లు మనం మాటలు వింటా ఉంటాం మన శత్రువులు పలుకుతా ఉన్నప్పుడు. అది బైబిల్ గ్రంథంలో కూడా చూస్తే మనకి చాలా సందర్భాల్లో దేవుని ప్రజల మీద తిరుగుబాటు చేసినోళ్ళు అన్న మాటలు కదా! మొర్దెకై ఆ! హామాను మొర్దెకై మీద అదే అన్నాడు. అసలు వీడిని చంపటం నాకు లెక్క కాదు. వీడి జాతినంతా కూడా చంపుతా. అసలు నాకు లెక్కే కాదు. ఇట్లాగ చాలా మంది దేవుని ప్రజల మీద తిరుగుబాటు చేశారు. కానీ వాళ్ళే నామరూపాలు లేకుండా వెళ్ళిపోయారు. అది ఇప్పుడు ఈ బ్యాచ్. కానీ దేవుని మీద ఆధారపడే వాళ్ళు ఎలాగ ఆశీర్వదించబడతారు అనేటువంటి విషయాలు చాలా క్లియర్‌గా ఉన్నాయి. చూడండి. మొదటి వచనం, యెహోవా రాజు నీ బలమును బట్టి. ఆ! అది. దేవుని ప్రజలు ఎప్పుడు గూడా వాళ్ళకున్న బలాన్ని బట్టి సంతోషించరు. మనం అర్థం చేసుకోవాల్సిందేందంటే, మనం ఎప్పుడు కూడా ఆలోచించాల్సిందేందంటే, మనకున్న బలాన్ని బట్టి, మనకున్న సౌందర్యాన్ని బట్టి, మనకున్న అందాన్ని బట్టి, మనకున్న పేరు ప్రఖ్యాతలను బట్టి, మనకున్నటువంటి పరువును బట్టి, లేదంటే మనకు కలిగిన ఆస్తిపాస్తులను బట్టి, దేవుని బిడ్డలు ఎప్పుడూ సంతోషించరు. ఎవరిని బట్టి సంతోషిస్తారు? అందుకే దావీదు ఎప్పుడు కూడా రాజైనా కూడా నా బలమా అంటాడు. ఏమంటాడు? రావీదు దా దావీదు రాజైనా కూడా ఏమంటుంటాడు? నా బలమా, నేను నిన్ను కీర్తించేదను. నా శైలము, నా ఆశ్రయదుర్గము, నా కొండ, నా కోట. అంతేగాని నా రాజ్యం, నా సైన్యం, నాకున్న బలం, నాకున్న అందం, నాకున్న ఆస్తి, నాకున్న సంతానం అనలేదు ఆయన ఎప్పుడు కూడా. కాబట్టి దేవుని కీర్తించుటకు గొప్ప కారణం ఏంటంటే మనకున్న బలాన్ని బట్టి కాదు. ఆయన యొక్క పరాక్రమాలను బట్టి మనం దేవుణ్ణి ఏం చేయాలి ఎప్పుడు? స్తుతించాలి. అంతేకాదు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. ఆ! అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. చాలాసార్లు మన ప్రార్థనలు ఎందుకు అంగీకరించబడవంటే, మన ప్రార్థనలు ఎలాగుంటాయంటే, ఒక రకంగా చెప్పాలంటే, ఇప్పుడు నీకు రేషన్ కార్డు కావాలి. రేషన్ కార్డు కావాలంటే ఎక్కడికెళ్తావు? సచివాలయానికి వెళ్తావు. హాస్పిటల్‌కి పోయి రేషన్ కార్డు కావాలంటే ఇస్తారా? హాస్పిటల్‌కి పోయి రేషన్ కార్డు కావాలంటే ఎవరు? అలాగే దేవుడి దగ్గరికి పోయి మనం కోరకూడని కోరికలన్నీ కోరుతుంటాం. దేవుడి దగ్గరికి పోయి అది ఎట్లా ఉంటదంటే, దేవుడి దగ్గరికి పోయి ఏదైతే ఆయన వాక్యానికి విరుద్ధమో, ఏదైతే ఆయన వాక్యానుసారమైంది కాదో, అది పోయి మనం అడుగుతా ఉంటాం. అందుకే మన ప్రార్థనలు ఏం చేయబడవు? అంగీకరించబడవు. అర్థమవుతా ఉందా? ఇంకొకటి, కొన్ని ప్రార్థనలు మనం ఎలా చేస్తామంటే, మన ఈ ప్రాంతానికి కలెక్టర్ గారు వచ్చారు అనుకుందాం కాసేపు. కలెక్టర్ గారు వస్తే ఏం అడుగుతావు నువ్వు? కలెక్టర్ గారు వచ్చినప్పుడు వేటి గురించి మాట్లాడతావు ఆయనతోటి? ఆయన ఏమని అడుగుతావు? మీకేం కావాలి అనగానే మనకేం గుర్తొస్తాయి చెప్పండి? మీకేం కావాలని అంటే మనకేం గుర్తొస్తాయి? అట్లనే కలెక్టర్ గారు వచ్చినప్పుడు మనం ఏం కోరుకుంటాం చెప్పండి? కలెక్టర్ గారు వచ్చినప్పుడు మనం ఏం కోరుకుంటాం? పల్లెలో ఏమైనా మురికి కాలువలు సరిగా లేవా? ఏంటి? శ్మశాన వాటిక సరిగా లేదు, దాన్ని కొద్దిగా ఏమన్నా బాగు చేపించండి అయ్యా అని అడుగుతామా? లేదంటే అయ్యగారు ఒక టూత్ పేస్ట్ కావాలి అయ్యగారు అని అడుగుతామా? ఏమడుగుతాం? అయ్యగారు రోజు పళ్ళు తోముకోవడానికి టూత్ పేస్ట్ లేదు. టూత్ పేస్ట్ అడిగితే ఆయన ఎట్లా ఫీల్ అవుతాడు? చాలాసార్లు మనం దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యే అడుగుతాం. అర్థమవుతా ఉందా? వీడేందిరా ఇంత చీప్‌గా అడిగాడు అనుకుంటాడు కలెక్టర్ కదా! దేవుడు కూడా ఆయనేమో గొప్ప గొప్ప వాటిని మన నుంచి ఆశిస్తున్నాడు. గొప్ప గొప్ప కార్యాలు మన ద్వారా జరగాలని కోరుకుంటున్నాడు. మనం పోయి చిన్న చిన్నవి అడుగుతా ఉంటాం. చిన్న చిన్నవి అడుగుతా ఉంటాం. అందుకే కొన్నిసార్లు దేవుడు కూడా నవ్వుకుంటాడు. దేవుడు కూడా ఏం చేస్తాడు? నవ్వుకుంటాడు. దావీదు ప్రార్థన అది కాదు. దావీదు ప్రార్థన ఏంటో తెలుసా? ఆయన ప్రవచనంతో కూడుకున్న ప్రార్థన కదా! ఏంటి? యేసు ప్రభువారికి చూడండి, అక్కడ మాట చూస్తాం. 4వ వచనంలో, ఆయుష్షునిమ్మని అతడు నిన్నడుగగా, వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించున్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు
ఇప్పుడు సదాకాలం ఉన్నది ఎవరు? దావీదా? యేసయ్యా? యేసు ప్రభువారు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, సమస్త జనులను నా శిష్యులుగా చేయుడి. ఇదిగో సదాకాలము యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉన్నాను. ఇది ఎవరి గురించిన ప్రార్థన? ఇప్పుడు చెప్పండి, దావీదు ఎవరి గురించి ప్రార్థన చేశాడు? అంటే దాంట్లో ఏముందో తెలుసా? ప్రభువా, నీ మెస్సియాని తీసుకొని రా, సర్వమానవాళి కొరకు సిలువలో ఆయన చేత సిలువ కార్యాన్ని చేయించు, మూడో దినాన లేపి ఆయనకి దీర్ఘాయువుని, సదాకాలం నిలిచేటువంటి ఆయుష్ని ఇమ్ము. అంతుంది ఈ వాక్యంలో అర్థం. అర్థమవుతా ఉందా? సదాకాలము సదాకాలము నిలిచి నీవు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. గమనించారా? దావీదు చేసినటువంటి ఆ ప్రార్థనలో ఎంత విలువైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి. ఇంకో గొప్ప సంగతి చెప్పమంటారా? ఈయన చేసిన ప్రార్థన చాలా గొప్పదా, లేదంటే టూత్పేస్ట్ లాంటి చిన్న ప్రార్థన? చెప్పండి. చాలా గొప్పది. అసలు సర్వమానవాళి రక్షణ కొరకైనటువంటి ప్రార్థన ఆయన చేశాడు. ఎంత గొప్ప విషయం! మన ప్రార్థనలు అసలు ఎప్పుడన్నా అట్లా ఉంటాయా? మన ప్రార్థనలు, ప్రభువా నాకు మోకాళ్ళ నొప్పులు, నాకు ఒళ్ళు నొప్పులు, నాకు జ్వరం, నాకు తలనొప్పి, ఏంటి ప్రభువా నాకు షుగర్ ఉంది, ప్రభువా నాకు బీపీ ఉంది, ఈ ఎప్పుడు చూసిన ఇయే ప్రార్థనలు. కానీ ప్రభువా ఇదిగో నా వీధిలో వీళ్ళు నశించిపోతా ఉన్నారు, వాళ్ళని రక్షించాయా. ఇదిగో నా ఇంట్లో వీళ్ళు నశించిపోతున్నారు, వాళ్ళని కాపాడయ్యా. ఇటువంటి ప్రార్థనలు మనకున్నాయా? అర్థమవుతా ఉంది. అటువంటి ప్రార్థనలు చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? అటువంటి ప్రార్థనలు చేస్తే దేవుడు నిన్ను దీర్ఘాయువుతో నింపుతాడు. నిన్ను దీర్ఘాయుష్తో నింపుతాడు. అంతేకాదు, నీకు కిరీటం ధరింపజేస్తాడు. చూడండి, చాలా మాటలు ఉంటాయి. 3వ వచనంలో, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటమును నీవు ఉంచి ఉన్నావు. చూసారా? దావీదును దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడు. అవునా కదా? ఆ రోజుల్లో అనేక రాజ్యాలను జయించి ఒక చక్రవర్తిగా చేశాడు. ఎలా చేశాడండి? చక్రవర్తిగా చేశాడు. తల మీద ఏముంచాడు? కిరీటాలని ఉంచాడు. అంతేకాదు, ఇంకా ఏం చేశాడు తెలుసా? ఆయుష్ నిమ్మని అతడు నిన్ను అడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. వాస్తవానికి కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే, దావీదు మరణకరమైన పాపం చేశాడు. ఏ పాపం చేశాడండి? మరణకరము కాని పాపం గలదు, మరణకరమైన పాపం గలదు అంటాడు బైబిల్లో. మరణకరము కాని పాపం వేరు, మరణకరమైన పాపం వేరు. మరణకరమైన పాపం ఏం చేశాడు దావీదు? చెప్పండి. ఏం చేశాడు దావీదు? మరణకరమైన పాపం ఏం చేశాడు? బెత్షెబాతో పాపం చేశాడు. ఇంకా ఏం చేశాడు? బెత్షెబా భర్త అయినటువంటి ఉరియాను చంపించాడు. అది నాతాను ప్రవక్త చేత హెచ్చరించినప్పుడు నేను పాపము చేసి తిని అన్నాడు. ఏమన్నాడు? నేను పాపము చేసి తిని అన్నాడు. అప్పుడు నాతాన్ అంటాడు, నువ్వు ఒప్పుకుంటేవి కాబట్టి దేవుడు నిన్ను చంపక. అంటే అదే ఏ పాపం అది? ఖచ్చితంగా మరణకరమైనటువంటి పాపం. ఒకసారి దావీదు జనాభాను లెక్కించాడు, దేవుడు శిక్షించాడు. అదే ఏ పాపం అది? మరణకరము కానీ పాపం. అర్థమవుతా ఉందా? ఇప్పుడు దావీదు మరణాపాయంలో ఉన్నాడు. దేవుడు తాను చేసినటువంటి పాపానికి ఒక వ్యాధిని పెట్టాడు. వ్యాధిని పెట్టినప్పుడు 51వ కీర్తనలో పశ్చాత్తాపడ కీర్తనని రాశాడు. రాసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నాకు ఆయుష్ అని అడగగా ఏం చేశాడంట? నిమ్మని అతడు నిన్ను అడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నాడు. తర్వాత ఏంటి? సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీకు దయచేసి ఉన్నాడు. ఇది యేసు ప్రభు వారికి వర్తిస్తుంది. ఇందాక చెప్పా, సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. దావీదుకు ఆత్మీయంగా వర్తిస్తుంది. దావీదుకి ఎలా వర్తిస్తుంది? ఆత్మీయంగా. ఎట్లా చెప్పండి? ఆత్మీయంగా ఎలా వర్తిస్తుంది?
మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం చదవండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన ఎక్కడొచ్చి కూర్చున్నాడు దావీదు చెప్పండి. దీర్ఘాయువు ఇచ్చాడా లేదా? సదాకాలం నిలుచు దీర్ఘాయువు. అతని పేరు ఇప్పటికే ఉందా లేదా? అట్లా చేస్తాడు. మనం ఉన్నతమైన వాటిని, దేవుడు మెచ్చే వాటిని మనం ప్రార్థన చేయాలి. దేవుడు కోరుకునే వాటి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడు ఏ మనసు అయితే ఉందో ఆ మనసు కలిగి మనం ఈ లోకంలో నడుచుకున్నప్పుడు నిన్ను కూడా ఏం చేస్తాడు? మహిమా ప్రభావాలతో నీ కిరీటాన్ని ధరింపజేస్తాడు. నీ పేరుని గొప్ప చేస్తాడు. ఈ సంఘంలో, ఈ పల్లెలోనే నీ పేరుని గొప్ప చేస్తాడు. నువ్వు చనిపోయినా కూడా నీ గురించి మాట్లాడుతానే ఉంటారు. అంతేకాదు, మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో కాదు, వాడు గుడ్డివాడు ఏమని కేకలు వేశాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఆయన పేరు ఎలా స్థిరపడిపోయింది చెప్పండి? యేసుప్రభు వారి పేరు ఎలా స్థిరపడిపోయింది? దావీదు కుమారుడు. నిజమే, దావీదు తప్పు చేశాడు, దావీదు పాపం చేశాడు, హత్య చేశాడు, కానీ పశ్చాత్తాపడ్డాడు. ఆయన పడినటువంటి పశ్చాత్తాపం మనం కూడా పడితే ఎంత బాగుండో అనిపిస్తుంది కొన్నిసార్లు. మన పశ్చాత్తాపం ఏమో 2 రోజుల పశ్చాత్తాపం, కానీ దావీదు పశ్చాత్తాపం అసలైనటువంటి పశ్చాత్తాపం. అందుకే దావీదుని తీసుకొచ్చి యేసుప్రభు వారి వంశావళిలో చేర్చి ఏమనిపించుకున్నాడు యేసయ్య? అది గొప్ప సంగతి. దావీదు కుమారుడు అనిపించుకున్నాడు. ఏమనిపించుకున్నాడు? నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఏంది ప్రభువా ఈ పాపాత్ముడి కుమారుడు నువ్వు ఎట్ట అనిపించుకున్నావు? ఈ పాపాత్ముడి కుమారుడని నీవు ఎలా అనిపించుకున్నావంటే దేవుడు అన్నాడు, నువ్వు అంతకంటే దుర్మార్గుడు అన్నాడు. ఏమన్నాడు? నువ్వు అంతకంటే దుర్మార్గుడు, నేను నిన్ను పాస్టర్ని చేయలా. దేవుని ప్రేమ ఎంత గొప్పది. అందుకే దేవుడు స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి తెలుసా? మనం అందరం అయోగ్యులమే, మనమందరం పాపాత్ములమే, మనమందరం దుర్మార్గులమే. కానీ ఆయన వైపు తిరిగితే ఆయన మనకిచ్చేటువంటి గౌరవం, విలువ అంతా ఇంత కాదు. అర్థమవుతోంది? మరణాపాయం నుంచి తప్పించగల దేవుడు, శత్రువులను అగ్నిలో ముంచినటువంటి అదే కదా, అగ్ని చేత వారిని కాల్చివేస్తారు. వాళ్ళకేమో వింటి నారులు బిగించి ముఖం మీద దాన్ని ఏమంటారు, వాడికి ముఖం చల్లలేదురా, వాడి ముఖం కందగడ్డలాగా అయిపోయిందిరా, వాడు ముఖం మాడుచుకున్నాడు రా, ఇట్లాంటి మాటలని వింటాం కదా. వాళ్ళకి ఆ దుస్థితి. మనకేమో మన ముఖం మీద ఏం పెడతాడట? ఆయనకి లోపడితే కిరీటాన్ని పెడతాడంట. ఏం పెడతాడు? కిరీటం కదా. మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్, మిస్ ఇండియా పోటీలో గెలవంగానే ఏం పెడతారండి? ఎప్పుడైతే కిరీటం పెడతారో అప్పుడు ఆ ముఖం ఏమవుతుంటుంది? నవ్వుతోటి వెలిగిపోతా ఉంటుంది. మనకేమో అట్టి భాగ్యము, దేవుడి మీద తిరుగుబాటు చేసే వాళ్ళకేమో దౌర్భాగ్యం. అర్థమవుతా ఉంది? వారి కపటోపాయాల్లో వాళ్ళని దక్కించుకునే దేవుడు, వాళ్ళనేమో బంధించేటువంటి దేవుడు, మనల్ని ఏమో పాపపు కట్ల నుంచి విడిపించేటువంటి దేవుడు. ఎందుకు స్తుతించాలి అంటే ఆయన మనకి ఎంత విలువ, గౌరవం. ఈ పాపులకి, ఈ పాపాత్ములకి, ఈ దుర్మార్గులకి దేవుని బిడ్డలు అనిపించుకునేటువంటి భాగ్యాన్ని ఆయన ఇచ్చాడు. మొన్న ఒక అన్న చెప్తా ఉన్నాడు, హరిబాబు అంకుల్ అని, హెబ్రోను సేవకుడు, హెబ్రోన్ సంఘంలో ఆయన పనిచేస్తూ ఉంటాడు. ఆయనకి ఒకసారి ఒంగోలులో ఆ హెబ్రోన్ సంఘంలో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు వాళ్ళ మధ్యలో వెళ్ళేసరికి వాళ్ళ బంధువు అనమాట ఆయన, హరిబాబు ఆయన పేరు. కాలిరిగి మంచం మీద పడుకున్నాడు కట్టు కట్టించుకొని. ఏంది అంకులు అంటే, ఇదిగో ఇట్లా యాక్సిడెంట్ అయిందయ్యా అని చెప్పాడు. మళ్ళా 2 years తర్వాత కలిసినప్పుడు నేను ఆ యాక్సిడెంట్ నుంచి మాట్లాడుతుంటే ఆయన అంటున్నాడు, అదే కాదు తర్వాత ఇంకోటి కూడా జరిగింది అన్నాడు. ఏమన్నాడు? అదే కాదు తర్వాత ఇంకోటి కూడా జరిగింది అన్నాడు. బండి మీద వెళ్తా ఉన్నాడంట, అడవి పంది అడ్డం వచ్చింది నైట్ టైము. దానికి ఎదురుకి ఇంకొకటి వస్తూ ఉన్నాడు, టీవీఎస్ వేసుకొని వస్తూ ఉన్నాడు. టీవీఎస్కి 2 అద్దాలు ఉంటాయి కదా, 2 అద్దాలు ఉంటాయి కదా. ఒకదానికి అద్దం ఉంది, ఒకదానికి అద్దం విరిగిపోయి ఉందంట. అద్దం విరిగిపోయి ఉందంట. ఆ కడ్డీ కంట్లో నుంచి కన్నుకు దెబ్బ తగలకుండా కంట్లో నుంచి దూసుకొని పోయి మెదడు దాకా వచ్చి ఆగిందంట. ఖచ్చితంగా ఎక్కడ దాకా వచ్చి ఆగింది? మెదడు దాకా వచ్చి ఆగిందంట. మెదడు గుచ్చుకోలేదంట. చాలామంది అన్నారంట, ఈయన బతకడు, బతికినా మంచం మీదే ఉండాలి, బతికినా
మంచం మీదే ఉండాలి. డాక్టర్లు చాలా ప్రయత్నాలు చేశారంట. కొంతమంది డాక్టర్లు ఆపరేషన్ చేయటానికే భయపడ్డారంట. అప్పుడు నోయలన్న అక్క చూపించుకుంటది కదా! సంతోషమ్మ అక్క. ఆ నోయలన్న ఆయన కూడా డాక్టరే వచ్చి డాక్టర్లకు ధైర్యం చెప్పి పర్లేదు చేయండి అని చెప్తే ఆపరేషన్ చేశారంట ఆయన. ఈయన ఇంక ఎంతకాలం అయినా బెడ్ మీద ఉండటమే అన్నారంట. కానీ ఈరోజు ఆయన తిరిగి సేవ చేస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. తిరిగి ఏం చేస్తున్నాడు ఆయన? సేవ చేస్తా ఉన్నాడు. ఒకరోజు దేవుడు అన్నాడంట, ఆయన ఒకటి నిర్ణయించుకున్నాడంట. నా జీవితంలో నేను ఈ పెయిన్‌ని భరించాలి. నా జీవితంలో నేను ఈ పెయిన్‌ని అందుకని ఆయన ఆ పెయిన్ తగ్గటానికి అసలు మాత్రలేసుకోలేదంట ఆయన. తగ్గిన రోజు తగ్గుద్ది. తగ్గిన రోజు తగ్గుద్ది. ఆయనకు 2 దాకా, 3 దాకా, 4 గంటల దాకా కూడా నిద్ర పట్టేది కాదంట. పాపం నా భార్య పక్కనే ఉండి కన్నీటి ప్రార్థన చేసేదన్నాడు. మరి ఎందుకు ఆయన ఆ నిర్ణయం తీసుకున్నాడో తెలియదు. తర్వాత దేవుడన్నాడంట, "నీ పెయిన్ తగ్గటానికి ప్రార్థనే గాదు, దేవుని స్తుతించు. నీ ప్రాణాన్ని నేను కాపాడా. నన్ను స్తుతించు" అని ఎప్పుడైతే ఆయన స్తుతించడం మొదలుపెట్టాడో, అప్పుడు దేవుడు నిదానంగా ఆయన జీవితంలో స్వస్థతనిచ్చి, ఈరోజు నిలవబెట్టి, చక్కగా మరింత ఎక్కువగా చాలామంది నేను అంత దూరాలు రాలేనంటే, మీకోసం మేము కారు పంపిస్తాం. మీ సాక్ష్యం మేము వినాలి అని జెప్పేసి కారు పంపించి మరి ఆయన తెప్పించుకొని, గతంలో కంటే ఎక్కువగా ఈరోజు ఆయన దేవుడి చేత వాడబడతా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం చేసే తప్పులకు దేవుడు మనల్ని శిక్షించినా, మనం ఆయన వైపు తిరిగితే, ఆయన ఏం చేస్తాడు? గతంలో కంటే గొప్పగా, ఘనంగా ఏం చేస్తాడు? వాడుకుంటాడు.